లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x degrees by x. మనకి ఈ ఫార్ములా స్టాండర్డ్ ఫార్ములా కనిపిస్తుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x degrees sin x by x ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ 10 to 0 అయినప్పుడు ఇక్కడ ఎక్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏ ఎక్స్ అయితే ఉందో ఆ ఎక్స్ షుడ్ బి హియర్ ఎగ్జాక్ట్లీ. But here x tends to 0, here in the argument place x degrees mentioned. It is valid only when x is in radians. అంటే ఏదైతే ఈ ఆర్గ్యుమెంట్ ఉందో ఇది ఎప్పుడు రేడియన్స్లో ఉండాలి. రేడియన్స్ ఉండాలంటే పైన 0 ఉండకూడదు. కాబట్టి దీన్ని డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి. మనకు తెలిసింది ఏంటంటే పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఆర్ 180 degrees ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్స్. ఇప్పుడు x డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 degree ఈజ్ ఈక్వల్ టు దట్ ఇంప్లైస్ 1 degree ఈజ్ ఈక్వల్ టు పై బై 180 రేడియన్స్. పై బై 180 రేడియన్స్. రేడియన్స్ అంటే పైన సి రాయొచ్చు, లేకపోయినా సి రాయకపోయినా సి ఉన్నట్టుగానే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు x డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే పై బై 180 రేడియన్స్ ఇంటూ ఎక్స్. సో పై ఎక్స్ బై 180 అవుతుంది. x degrees ఈజ్ ఈక్వల్ టు పై ఎక్స్ బై 180 రేడియన్స్. ఇలా రాసేసిన రేడియన్స్లో ఉన్నట్టే. కాబట్టి దీన్ని అలా రీప్లేస్ చేస్తే మనకి x 10 to 0 కాబట్టి పై ఎక్స్ బై 180 ఆల్సో 10 to 0. పై ఎక్స్ బై 180 ఆల్సో 10 to 0. అండ్ సైన్ ఆఫ్ ఎక్స్ డిగ్రీస్ని తీసేసి దాన్ని పై ఎక్స్ బై 180 రేడియన్స్ కింద రాసుకోవాలి. పై ఎక్స్ బై 180 పై ఇక్కడ ఎక్స్ ఉంది ఆల్రెడీ. కాబట్టి లిమిట్ ఎక్స్టెన్షన్ మనకున్న ఫార్ములా స్టాండర్డ్ ఫార్ములా ఇక్కడ కూడా పై బై 180తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఏ వాల్యూ వస్తుంది అంటే పై బై 180 రేడియన్స్. ఇది దీని వాల్యూ. ఓకే, సో ఫార్ములాగా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఆర్ 0 సైన్ ఆఫ్ ఏఎక్స్ బై ఏఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నమాట. దీని ఫార్ములా ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సైన్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై 3 బై ఎక్స్ స్క్వేర్. మనం దీన్ని లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది 0/0 ఫామ్లోకి వచ్చింది. న్యూమరేటర్ ఎక్స్ 10 to 0 అయితే పై ఎక్స్ బై 3 ఆల్సో 10 to 0. అప్పుడు కాస్ 0 1 అవుతుంది. 1 మైనస్ 1 అంటే 0 అవుతుంది. డినామినేటర్ డైరెక్ట్గా 0 అవుతుంది. 0/0 ఫామ్ అంటే ఎల్హెచ్ రూల్ అప్లై చేయొచ్చు. ఇట్ వన్ మెథడ్. ఎల్హెచ్ రూల్ అంటే డెరివేటివ్ చేసి సింప్లిఫై చేయాలి న్యూమరేటర్ డినామినేటర్ పైన ఫస్ట్ ప్రాబ్లం చేసినట్టు. అయితే ఇక్కడ మనకు ఇంకొక ప్రతిసారి ఎల్హెచ్ఎస్ రూలే అప్లై చేయక్కర్లేదు. మనకున్న రిమైనింగ్ మ్యానిపులేషన్స్ కొన్ని ఫార్ములాస్ అప్లికేషన్స్ రేషనలైజేషన్స్ ఇవన్నీ కూడా అప్లై చేయొచ్చు. సో ఇందులో మనం చూస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై 3. దానికి 1 మైనస్ కాస్ ఎక్స్ బై 3 నేనేం చేస్తానంటే ఫార్ములా ఉంది దీనికి రిలవెంట్గా. 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు. దీని డెరివేషన్ కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో ఉంది. కాబట్టి 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ అనే ఫార్ములా ఉంది. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి? ఇక్కడ ఉన్నది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి స్క్వేర్ ఫామ్లో. కానీ ఇక్కడ లేదు కాబట్టి మనం ఏం రాస్తామంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 మైనస్ కాస్ ఎక్స్ బై 3 బై ఇక్కడ ఎక్స్ బై 3 హోల్ స్క్వేర్ రావాలి. కానీ అక్కడ లేదు కాబట్టి మనం లేకపోయినా రాసేస్తాం. ఎక్స్ బై 3 హోల్ స్క్వేర్ రాస్తాం. కానీ ఎక్స్ స్క్వేరే ఉంది అక్కడ. అంటే ఈ హోల్ స్క్వేర్ చేస్తే 1/9 వస్తాయి. ఆ 9తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ అనే ఫామ్ రావడం కోసం ఎక్స్ స్క్వేర్ అనే ఫామ్ రావడం కోసం మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 1/2 అవుతుంది దీని వాల్యూ. ఇంటూ 1/9 ఉంది కాబట్టి 1/2 ఇంటూ 9 అంటే 1/18 ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2x⁵ రూట్ x 32√2 బై x మైనస్ 2 అనుకున్న ఫార్ములా ఒకటి ఉంది ఇక్కడ. ఆ ఫార్ములాని బేస్ చేసుకుని స్టాండర్డ్ ఫార్ములాని బట్టి తీసుకోవచ్చు. ఆ స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు a x⁴n మైనస్ a⁴n బై
x power m minus a power m is equal to చూస్తే x power m minus a power m by x power m minus a power m అనేది x టెన్ టు a ఉన్నప్పుడు, అంటే సెకండ్ టర్మ్ యొక్క బేస్గా ఉన్నప్పుడు ఇది కాన్స్టెంట్ అనమాట. దీన్ని ఎలా రాయొచ్చు అంటే n by m ఇంటూ a పవర్ n మైనస్ mగా రాయొచ్చు. ఇది ఏ ఫార్ములా నుంచి వస్తుందంటే స్టాండర్డ్ ఫార్ములా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ n మైనస్ a పవర్ m by x minus a is equal to m into a power m minus 1 అనే ఫార్ములా నుంచి వస్తుంది. ఎలా వస్తుంది అంటే x మైనస్ ఏతో న్యూమరేటర్ డినామినేటర్ని డివైడ్ చేసి ఈ ఫార్ములా అప్లై చేస్తే మీకు ఇది వస్తుంది. సో దీన్ని అలా రాసుకోవచ్చు. మీది సెకండ్ టర్మ్ ఏమో కాన్స్టెంట్, ఫస్ట్ టర్మ్ ఏమో ఎక్స్ పవర్ 5 ఇంటూ రూట్ ఎక్స్ అని ఉంది. దీన్ని ఎలా రాస్తామంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ఎక్స్ పవర్ 5, ఇదేం 1/2 చేత రూట్ని రిలీవ్ చేసి రాస్తే 1/2 అవుతుంది ఎక్స్ పవర్. ఇక్కడేమి ఎక్స్ పవర్ 5 ఉంది కాబట్టి 5 ప్లస్ 1/2గా రాయాలి. బై ఇక్కడ కూడా 32ని ఎలా రాస్తామంటే 2 పవర్ 5గా రాయొచ్చు. 2 పవర్ 5 ప్లస్ ఇక్కడ 1/2 యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎంత అవుతుంది ఏ పవర్ 5 ప్లస్ 1/2 అవుతుంది. బై డినామినేటర్లో కూడా ఎక్స్ పవర్ 3 ప్లస్ 1/2 అవుతుంది. మైనస్ ఇక్కడ కూడా 2 పవర్ 3 ప్లస్ 1/2గా వస్తుంది. ఇప్పుడు ఏం రావాలి ఎక్స్ పవర్ దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ఎక్స్ పవర్ 11/2 మైనస్ ఏ పవర్ 11/2 బై ఇక్కడ కూడా ఎక్స్ పవర్ 11/2 మైనస్ 3 పవర్ 11/2గా వస్తుంది. అంటే ఇప్పుడు ఏం రావాలి ఇక్కడ ఏ అంటే ఇక్కడ మీనింగ్ 2 పవర్ 3/2. ఇప్పుడు ఇదే ఫార్ములాలో ఉంది కదా, అదే ఫార్ములా ఉన్నప్పుడు మనం ఏం రాయాలనుకున్నాం m/n ఇంటూ ఏ పవర్ n మైనస్ n. కాబట్టి ఇక్కడ మనం రాయాల్సింది ఏంటంటే m/n ఇంటూ m అంటే ఇక్కడ 11/2 బై ఇక్కడ కూడా 7/2 అవుతుంది. 7/2 అంటే 11/2 బై 7/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే 11/7 ఇంటూ ఏ పవర్ అంటే 2 పవర్ m మైనస్ n. ఇక్కడ ఏది ఉంటుందో అది మైనస్ ఇది అంటే 11/2 మైనస్ 7/2 ఎంత అవుతుంది 11/7 ఇంటూ 2 పవర్ 2 LCM 11 మైనస్ 7 అంటే 4/2. ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అంటే 11/7 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 అంటే 44/7. ఇది దీని ఆన్సర్ అంటే ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ మోడల్, కొంచెం జాగ్రత్తగా చూడండి. చూడండి ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a1 పవర్ x a2 పవర్ x a3 పవర్ x ప్లస్ అండ్ సో ఆన్ an పవర్ x బై n హోల్ పవర్ 1/x. x 0కి టెండ్ చేస్తే a పవర్ 0 అంటే 1, ఇది a2 పవర్ 0 అంటే 1 అవుతుంది, a3 పవర్ 0 అంటే 1 అండ్ సో ఆన్ an పవర్ 0 అంటే 1. అంటే 1 + 1 + 1 + 1 అండ్ సో ఆన్ 1
ఎన్ని వన్లు ఉన్నాయి ఇక్కడ అంటే ఎన్ వన్స్ ఉన్నాయి. అంటే ఎన్ వన్స్ని యాడ్ చేస్తే ఎన్ ఇంటూ వన్ అవుతుంది. 1 + 1 + 1 4 టైమ్స్ యాడ్ చేసాం అనుకోండి, 1 + 1 + 1 4 టైమ్స్ యాడ్ చేస్తే 4 అవుతుంది. 5 టైమ్స్ యాడ్ చేస్తే 5 అవుతుంది. 10 టైమ్స్ యాడ్ చేస్తే ఎన్ అవుతుంది బై. ఇక్కడ డినామినేటర్ ఆల్రెడీ ఎన్ ఉంది. హోల్ పవర్ ఇక్కడ 1/x ఉంది. ఎక్స్ 10 to 0 అయినప్పుడు 1/x దేనికి టెండ్ అవుతుందంటే ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది. ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు 1/x ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇన్ఫినిటీ రాయాలి. n/n అంటే 1 కదా, 1/∞ ఫామ్లోకి వచ్చింది. ఎప్పుడైనా 1/∞ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇండిటర్మినెంట్ ఫామ్ అని అంటాం దీన్ని. ఎగ్జాక్ట్గా 1 నుండి పైన ఉన్న పవరు ఇన్ఫినిటీకి టెండ్ అయితే 1 కింద రాసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్గా 1 అయి ఉంటే. కానీ ఇది ఒక ఫంక్షన్గా ఉంది. ఈ ఫంక్షన్ 1కి టెండ్ అవుతుంది. ఇదంతా ఎక్స్లో ఉన్న ఫంక్షన్, ఎక్స్ ఏలో ఉన్న ఫంక్షన్ 1కి టెండ్ అవుతూ పైన ఉన్న పవర్ ఇన్ఫినిటీ టెండ్ అయితే ఇది ఇండిటర్మినెంట్ ఫామ్ అంటాం. కాబట్టి దాన్ని సాల్వ్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది మీకు. ఆ ఫార్ములా ఏంటంటే, ఫార్ములాస్ తెలియాలమ్మ మీకు. ఫార్ములాని డెరైవ్ చేసి ప్రీవియస్ వీడియోలో చూపించాను, ఒకసారి తెలియకపోతే చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ f(x)(g) అనే ఫంక్షన్ ఉంటే కనుక, ఇది మనం లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఈ బేస్ అనేది 1కి టెండ్ అవుతూ ఈ ఎక్స్పోనెంట్ ఇన్ఫినిటీకి టెండ్ అయితే దీన్ని సాల్వ్ చేయడానికి మనం ఇలా రాయాలి. ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏదైతే ఉందో ఇక్కడ ఏ అయితే ఏ మాట, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఉంటే ఏ, ఇన్ఫినిటీ ఉంటే ఇన్ఫినిటీ, ఏది ఉంటే అది. ఎక్స్పోనెంట్ ఇంటూ అంటే ఇందులో ఏదైతే ఎక్స్పోనెంట్ ఉందో అది ఇంటూ ఎక్స్పోనెంట్ ఏంటి ఇందులో 1/x అంతే కదా, దీనికి ఎక్స్పోనెంట్ 1/x. కాబట్టి ఎక్స్పోనెంట్ ఇంటూ అంటే 1/x ఇంటూ బేస్ -1. బేస్ అంటే ఇది బేసు -1. ఇది ఫార్ములా. ఏం రాయాలి? ఎక్స్పోనెంట్ ఇంటూ ఫార్ములాలో రాస్తే ఎక్స్పోనెంట్ ఇంటూ బేస్ -1. ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్పోనెంట్ ఇంటూ బేస్ -1 ఇలా రాయాలి. అలా రాస్తే మనకు సింప్లిఫై అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలంటే దీన్ని ఈ ఫార్ములాకి, ఇది సమ్ము, ఇది కాదు, 6th సొల్యూషన్ రాస్తున్నాను నేను. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అని ఇచ్చాడు అక్కడ. ఎక్స్పోనెంట్ అంటే 1/x ఇంటూ ఈ పవర్, ఇక్కడ ఏం రాయాలంటే ఎక్స్పోనెంట్ అంటే ఈ పవర్, ఈ 0 కూడా ముందు రాయకూడదు, దీని సొల్యూషన్ డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఉంది కాబట్టి 0, ఎక్స్పోనెంట్ ఇంటూ బేస్ -1, ఎక్స్పోనెంట్ 1/x, బేస్ అంటే ఇక్కడ ఉన్న బేసు a1/x ప్లస్ a2/x ప్లస్ a3/x ప్లస్ అండ్ సో ఆన్ an/x బై n. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి, అదే ఆన్సర్ అవుతుంది. ఇది ఎలా వచ్చిందో ప్రీవియస్ వీడియోలో చూడండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఇక్కడ ఎక్స్ని 10 to 0 చేసామనుకోండి, a/x, a2/x, a3/x అండ్ సో ఆన్ an/x అని వచ్చింది. ఇక్కడ లిమిట్ వాల్యూ కడితే ఈ డినామినేటర్ n, ఇది n, ఇది x ఇంటూ n అంటే డినామినేటర్ 0కి టెండ్ అవుతుంది. పైన ఉన్నది దేనికి టెండ్ అవుతుందంటే ఈ మొత్తం అంతా కలిపి ఇది 0కి టెండ్ అవుతుంది. ఇది ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, n అవుతుంది, n/n క్యాన్సిల్ అవుతుంది. ఈ x ఏమో 0కి టెండ్ అవుతుంది. ఇక్కడ కూడా మనకు ఒక డెఫినెట్ వాల్యూకి టెండ్ అవ్వలేదు. ఎక్స్పోనెంట్ అంటే బేస్ -1 ఇలా రాయాలి. ఈ బేస్ -1 ఇది ఫార్ములా. బేస్కి -1 రాయలేదు ఇక్కడ, సో బేస్ రాసాం, -1 పెట్టలేదు. బేస్ -1, ఎక్స్పోనెంట్ బేస్ -1.
మనకి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే కనుక దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఇది n/n అవుతుంది. n/n అంటే 1 అవుతుంది. ఇంచేత ఇవన్నీ 1 అవుతాయి బై n/n అయితే 1 అవుతుంది. 1 - 1 అంటే 0. ఇక్కడ ఏమొచ్చింది 1 - 1 అంటే 1 - 1 అంటే ఇక్కడ 0 వస్తుంది. డినామినేటర్ ఈ x వల్ల 0 అయిపోతుంది. అంటే స్టిల్ ఇది LH రూల్ అప్లై చేయొచ్చు. ఏం చేద్దంటే ఇక్కడ 0/0 ఫామ్ వచ్చింది. ఎక్స్పోనెంట్ మొత్తానికి లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇదంతా 0/0 ఫామ్ వచ్చింది కాబట్టి LH రూల్ అప్లై చేయాలి. LH రూల్ అప్లై చేసి సింప్లిఫై చేయొచ్చు దీన్ని. ఆ LH రూల్ అప్లై చేసేటప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 న్యూమరేటర్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందంటే a1 పవర్ ఎక్స్కి డెరివేటివ్ a1 పవర్ x ఇంటూ లాగ్ a1 అవుతుంది. ప్లస్ దీనికి డెరివేటివ్ ఏమవుతుందంటే a2 పవర్ x లాగ్ a2 అవుతుంది. ప్లస్ అండ్ సో ఆన్ an పవర్ x ఓకే, అలాగే లాగ్ an పవర్ x లాగ్ an అవుతుంది. సో బై n x n ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ n అవుతుంది. ఇక్కడ -1 ఉంది కదా, ఆ -1కి డెరివేటివ్ 0 అయిపోతుంది, దాన్ని తీసేయచ్చు. కాబట్టి ఇప్పుడు మనకి ఏం రావాలంటే లిమిట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇక్కడ ఎక్స్టెండ్స్ టు 0 a1 పవర్ x లాగ్ a1, a2 పవర్ x లాగ్ a2, an పవర్ x లాగ్ an మైనస్ 0/n. x 0కి టెండ్ చేసామంటే ఇది a పవర్ 0 1 అయిపోద్ది. సో ఇంకా లిమిట్ అప్లై చేసేటప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు రాయవసరం లేదు, డైరెక్ట్గా దాని వాల్యూని వేసేయచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ పవర్ x 0 టెండ్ చేస్తే a1 పవర్ 0 అంటే 1 లాగ్ a1 ప్లస్ a2 పవర్ 0 అంటే 1 లాగ్ a2 ప్లస్ a3 పవర్ x ఇంటూ లాగ్ a3 నెక్స్ట్ ఉంటే కనుక అలాగా అండ్ సో ఆన్. ఈ కంటిన్యూషన్లో లాస్ట్ టర్మ్ వచ్చి an పవర్ x లాగ్ a అంటే మనకి an పవర్ x రాస్తే an పవర్ x 1 అవుతుంది, లాగ్ an మిగులుతుంది. ఇక్కడ హోల్ బై ఇక్కడ n వచ్చింది. ఓకే, ఇది మనకు వచ్చిన వాల్యూ. అంటే ఇప్పుడు ఏం రావాలి, ఈ పవర్ లాగ్ a1 లాగ్ a2 అండ్ సో ఆన్ లాగ్ an అని వచ్చింది. అంటే లాగ్ a ప్లస్ లాగ్ b ప్లస్ లాగ్ c అండ్ సో ఆన్ లాగ్ n ఈజ్ ఈక్వల్ టు లాగ్ abc అని రాస్తాం, ప్రోడక్ట్ ఫామ్లో రాస్తాం. దానికి ఉన్న ఫార్ములాని బట్టి లాగ్ a1 ఇంటూ a2 ఇంటూ అండ్ సో ఆన్ an ఇలా వచ్చింది. ఇక్కడ డినామినేటర్ ఏముంది అంటే బై n ఉంది, బై n. ఇప్పుడు ఏం చేయాలి, ఈ పవర్ ఇది 1/nగా ముందుకు తీసుకురండి. లాగ్ ఆఫ్ వీటన్నిటికీ ఆర్గ్యుమెంట్ a1 a2 అండ్ సో ఆన్ anగా ఉంది. ఈ n ఏం చేస్తామంటే m లాగ్ a ఫార్ములా ఉంది కదా, లాగ్ ఆఫ్ a పవర్ mని m లాగ్ a అని రాయొచ్చు, లేకపోతే m లాగ్ aని లాగ్ a పవర్ m అని రాయొచ్చు. ఇది ఒక ఫార్ములా మనకు. ఇక్కడ 1/n అనేది ఆ ఫార్మేట్లో ఉంది, అంటే m ప్లేస్లో 1/n ఉంది. ఈ మొత్తం ప్రోడక్ట్ అంతా కూడా ఏ ప్లేస్లో ఉంది, ఇదంతా కూడా ఏ అనుకోండి. 1/n లాగ్ a1 a2 అండ్ సో ఆన్ an అనుకోండి. ఇప్పుడు ఇది ఈ ఫార్ములాని రాసిన విధంగా m లాగ్ aని లాగ్ a పవర్ m ఎలాగైతే రాయగలమో ఇక్కడ m లాగ్ a1 a2 అండ్ సో ఆన్ an కూడా అదే విధంగా రాస్తే ఈ పవర్ లాగ్ ఆఫ్ a1 a2 అండ్ సో ఆన్ an హోల్ పవర్ 1/n అవుతుంది. ఇప్పుడు ఇది ఈ అండ్ లాగ్ ఒకదానికొకటి ఇన్వర్స్ ఫంక్షన్స్ కాబట్టి ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ అనే ఫామ్లో ఉన్నప్పుడు ఎక్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎక్స్ అని రాస్తాం, ఎఫ్ ఇన్వర్స్ పోతుంది. అలాగే ఇక్కడ ఈ అండ్ లాగ్ అనేది ఒకదానికొకటి ఇన్వర్స్ ఫంక్షన్స్ కాబట్టి మనకి మిగిలేది ఈ పార్ట్ మాత్రమే మిగులుద్ది, ఎక్స్ అనే పార్ట్ మాత్రమే మిగులుద్ది. కాబట్టి a1 ఇంటూ a2 ఇంటూ అండ్ సో ఆన్ an హోల్ పవర్ 1/n అనేది మిగులుద్ది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ పవర్ 1/n అనే దాన్ని nth రూట్ ఆఫ్ ఎక్స్ ఎలా అయితే రాయగలుగుతామో దీన్ని కూడా అదేవిధంగా nth రూట్ ఆఫ్
ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ A1 A2 A3 అండ్ సో ఆన్ AN, ఇది మనం రాయగలిగేది. అయింది కదా. సో nth రూట్ ఆఫ్ A1 A2 అండ్ సో ఆన్ AN, ఇది మనకు కావాల్సిన ప్రోడక్ట్ దేనికి, ఈ సమ్కి.